పుట్టినప్పటి నుంచి నువ్వే పూజ చేస్తున్నావు, ఒక్కనాడు పూజలో నన్ను ఉపయోగించడు వీడు. దిక్కుమాల కుడి చెయ్యి, ఈ కుడి చెయ్యి ఉండడం వల్ల ఈ చెయ్యి ఈ పూజ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఈ చెయ్యి ఎప్పుడన్నా ఈ చెయ్యిని కొట్టిందా? కొట్టదు. ఈ చెయ్యికి నెప్పెట్టింది అనుకోండి, ఈ చెయ్యి నొప్పిగా ఉండి ఏదైనా పని చేయలేకపోయింది అనుకోండి, ఈ చెయ్యి ఆసరా అవుతుంది. అసలు చిత్రం ఏంటంటే ఈ చెయ్యి ముందుకి తిరిగితే ఈ చెయ్యి వెనక్కి తిరగదు, ఇది ముందుకే తిరుగుతుంది తప్ప దీన్ని ముందుకి దీన్ని వెనక్కి తిప్పలేరు. ఇప్పుడు సాధన చేయకండి, అంత అనుగమిస్తాయి. ఎందుకని? ఈ రెండిటికి ఒక అలవాటైంది, ఈ రెండు నావి కాబట్టి వీటి మధ్య గొడవలు ఎప్పుడు ఉండవు. ఇది దీన్ని కొట్టేయడం, ఇది దీన్ని కొట్టేయడం, అలా ఏం కొట్టేసుకోవు. ఎందుకు కొట్టేసుకోవు అంటే ఇవన్నీ ఒకటివే. ఇక్కడ ఆ భావన సాధ్యమైనప్పుడు అది ప్రపంచమంతటా కూడా సాధ్యపడుతుంది. పరమాచార్య ఇదే కీర్తన రాసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో పాట పాడమని పంపించారు. ప్రపంచ దేశాల సభ్యులందరూ ఆ కీర్తనకి లేచి నిలబడి జోహార్లు అర్పించారు. అది జాతి